చిన్నగా ఏఐ మోడల్స్ రెడ్ షిప్‌ని యాక్టివేట్ చేస్తున్నాయన్నమాట. రెడ్ షిప్ అంటే తెలిసిన రోబో సినిమా చూస్తుంటే స్టార్టింగ్ వరకు మన కంట్రోల్‌లో ఉంటది రోబో. ఎప్పుడైతే దానికి రెడ్ షిప్ పెడతారో ఎవరి మాట ఇనదు. ఎవరైతే దాన్ని ట్రైన్ చేస్తారో అతని మాట కూడా అతన్నే చంపేస్తది. ఇప్పుడు అట్లనే తయారవుతున్నాయి ఏఐ మోడల్స్. యాంథ్రోపిక్ వాళ్ళు మైథోస్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు మీకు తెలిసిందే. దీనికన్నా అడ్వాన్స్ వర్షన్ వీళ్ళు టెస్ట్ చేస్తున్నారు ప్రస్తుతానికి. అండ్ ఇది వీళ్ళ మాట ఇనట్లేదు. వీళ్ళ మాట ఇనకుండా ఆల్మోస్ట్ 3 కంపెనీ సర్వర్స్‌ని ఇది హ్యాక్ చేసింది. యాంథ్రోపిక్ వాళ్ళు వెంటనే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు కంపెనీ వాళ్ళకి. ఇది మా సైడ్ నుంచి జరిగింది అని చెప్పేసి మేము ఫిక్స్ చేస్తాం అని చెప్పేసి వాళ్ళకి ఇన్ఫార్మైజ్ చేశారు 3 కంపెనీస్‌కి. అండ్ దీన్నైతే ప్రెజెంట్ స్టాప్ చేశారు. ఇట్లనే ఓపెన్ ఏఐ కూడా జరిగింది. ఓపెన్ ఏఐ ఒక మోడల్‌ని టెస్ట్ చేస్తుంది. ఆ మోడల్ పేరు వచ్చేసరికి 5.6 SOL అని చెప్పేసి ఉంది. దీనిలో వీళ్ళు ఆ మోడల్‌కి ఏం చెప్పారంటే ఒక ప్రాబ్లమ్ ఇచ్చారు. ప్రాబ్లమ్ ఇచ్చి దాన్ని సాల్వ్ చేయి. ఓన్లీ ఆఫ్‌లైన్‌లోనే సాల్వ్ చేయి. ఒక బాక్స్ ఉంటది. శాండ్ బాక్స్ అంటారనమాట. దాన్ని దాటి వెళ్ళకూడదు. దాని లిమిటేషన్స్ దాటి అది వెళ్ళకూడదు. సో, ఓన్లీ ఆఫ్‌లైన్‌లోనే సాల్వ్ చేయి అని చెప్పేసి చెప్పారు దానికి. కాకపోతే ఇది వాళ్ళ మాట ఇనలేదు. హగ్గింగ్ ఫేస్ అని చెప్పేసి ఒక మొత్తం ఇక్కడ ఓపెన్ సోర్స్ ఉంటది. ఓపెన్ సోర్స్ ఏఐ ప్రాజెక్ట్స్ అన్నీ ఉంటాయి. దానిలోకెళ్ళి ఇంటర్నెట్ యూజ్ చేసి దాన్ని యూజ్ చేసి వీళ్ళు ఇచ్చిన ప్రాబ్లమ్‌ని అయితే సాల్వ్ చేసింది. వాళ్ళ సర్వర్స్‌ని అయితే ఇది హ్యాక్ చేసింది. కాకపోతే ఓపెన్ ఏఐ, హగ్గింగ్ ఫేస్ 2 పార్ట్నర్స్ కాబట్టి వాళ్ళు దాన్ని సాల్వ్ చేసుకున్నారు. ఇది వేరే కంపెనీస్ డైరెక్ట్ యాంథ్రోపిక్ వాళ్ళైతే వేరే కంపెనీస్ 3 సర్వర్స్‌ని అయితే ఇది హ్యాక్ చేసి పడేసింది. సో, ఇదన్నమాట రెడ్ చిప్ యాక్టివేట్ అవ్వడం అంటే ఏఐ మనిషి కంట్రోల్‌లో లేదు. మనిషి మనం చెప్తున్నాం అది ఆ పని చేయకుండా దానికన్నా ఎక్స్‌ట్రా పనులు ఏది చేస్తే రెడ్ చిప్ యాక్టివేట్ అయినట్లు అంటారు. దీనివల్ల ఫ్యూచర్‌లో చాలా